చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పోలీస్ స్టేషన్ వర్గాలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మీడియా తెలిపిన సమాచారం మేరకు గతంలో ఓ స్థలం వివాదం విషయంలో ఎస్ఐ లోకేష్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ మరియు వైసీపీ నాయకులు దుర్భాషలాడటం ఘటనపై మొత్తం 11 మంది పైన కేసులు నమోదు చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్తో సహా మరో 10 మంది బెయిల్ పొందారు. ఇక మాజీ ఎమ్మెల్యే తరపు లాయర్ మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు పలమనేరు పోలీస్ స్టేషన్లో 41A నోటీసులు ఇచ్చి 11 మందికి బెయిల్ ఇచ్చారు. మాకు కోర్టు మరియు పోలీస్ స్టేషన్లంటే గౌరవం. ఇకపై మా పనులు మేము చేసేందుకు ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. సార్ వాళ్ళ మాటలు వినేసి మీరు చేస్తారు సార్. వీడియోలు అంతా పోలీసు వాళ్ళకైతే ఉంటాను సార్. ఎవడు పోతానా నేను పోతానా? నేను ఛాన్సే లేదు. నేను పోను. పోలీసు వాళ్ళ మీదంతే పోము. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ ఉంది, మా ఇంట్లో కూడా డిపార్ట్మెంట్ కదా. వదిలేమని చెప్పినది మీ వాడు. అవి అయిపోయిన దానికి ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు సార్. అవి అయిపోయిన దానికి అది ఉందో లేదో అయిపోయిన దానికి అది ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీ పోలీసు వాళ్ళ గురించి అస్సలు మాట్లాడడం సార్. ఎవరు అందరూ అవసరం లేదు. మీరు వెళ్ళిపోతామన్నా అట్లా వీకోట్లో అయితే చైన్ బయట యాడ్ ఇస్తాను పలమనేరు పోలీస్ స్టేషన్లో మన ఎక్స్ఎమ్మెల్యే గారి పైన పెట్టిన కేసుల్లో హైకోర్టు వారి డైరెక్షన్ ప్రకారం ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి 41A నోటీస్ తీసుకునేసి కోర్టుని పోలీస్ స్టేషన్ని అన్నీ గౌరవిస్తూ మా పనులు మేము చేసేదాంతో ఎప్పుడు ముందుంటామనే విషయాన్ని మీ అందరికీ సవినయంగా వివరిస్తాం.